बल रामचंद्र की जय बल रामचंद्र की जय श्री राम जय श्री राम अंदर की जय श्रीराम विश्वास अंदर गुरु ఈరోజు అత్యంత పవిత్రమైన దినము మనందరం కూడా తెలుసు ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి హిందూ బంధువు ఇంటికి కూడా అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఇంటికి చేర్చాలనేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఈరోజు అయోధ్య శ్రీ రామచంద్ర తీర్థ ట్రస్ట్ వారు నిర్వహించారు. దీనికి విశ్వ హిందూ పరిషత్ వారు సహకరిస్తూ ప్రతి ఇంటికి కూడా ఈ అక్షింతలు వెళ్ళాలని చెప్పి నిర్ణయించిన మూలంగానే మన టౌన్లో కానీ మన చుట్టుపక్కల గ్రామాలు కూడా అన్ని దగ్గర ఈ యొక్క కార్యక్రమం చాలా భవ్యంగా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మన ఏరియాలో మనందరూ తెలుసు శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ఈ కార్యక్రమం కూడా ప్రతి గడప గడపకి చేరే విధంగా అక్షింతల్ని కార్యక్రమాన్ని ముందు తీసుకువచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయోధ్య శ్రీ రామచంద్రుల వారు ఏదైతే మనం 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం, అనేక దేవాలయాలు మనం చూస్తూ ఉన్నాం, కానీ మనం అత్యంత పవిత్రంగా పూజించే మన రామునికి ఒక దేవాలయం కట్టుకోలేని పరిస్థితి. మన పూర్వజులు 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, మన మామూలుగా మనందరం గృహస్థులం, మనం కూడా ఒక ఇంట్లో బాడిక్కుంటాం. ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా కోరిక ఏమంటే మంచి కొత్త ఇంట్లో వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది. ఆ విధంగా ప్రతి భార్య కూడా భర్తను అడుగుతూ ఉంటుంది, ఇల్లు ఎప్పుడు కడతావు, ఆ ఇంట్లో నేను ఎప్పుడు పోయి ఉందాం మనం అని చెప్పి. ఆ విధంగా మిత్రులారా, బంధువులారా ఆలోచించండి. మన శ్రీరామునికి సీతాదేవి కూడా అడుగుతున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. మా రామునికి ఎప్పుడు ఇల్లు కడతారు అంటే, ఎప్పుడు గుడి కడతారు, ఎప్పుడు ప్రవేశం ఉంటుందని చెప్పి అనేక సంవత్సరాల నుంచి సీతాదేవి ఆవేదన పడుతుంటే ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో అనేక మంది వకీళ్ళు కానీ, హిందూ బంధువులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క కార్యాన్ని ముందుంచి నడిపించే దాంట్లో అనేక మంది ప్రయత్నం చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ఎదురు చూస్తున్నటువంటి హిందువులకు ఈరోజు జనవరి 22న మనం భవ్య శ్రీరాముని యొక్క విగ్రహం ప్రతిష్ట చేసుకుని మనం పండుగ చేసుకుంటున్నాం. అందుకే అందరు మిత్రులు నేను కోరుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. మనకు మొన్న పోయినటువంటి దీపావళి కాదు, ఈ రోజు వచ్చే 22వ తేదీ కూడా మన దీపావళి లాగా మనం జరుపుకోవాలి. దీపావళి అంటే మనం మామూలుగా బాగా ఉదయమే మంచి బట్టలు వేసుకుని మన ఇంటిని అలంకరించుకుని ఏ విధంగా మామిడాకులు కడతామో, పూలతో అలంకరణ చేసుకుంటామో, అదేవిధంగా మనం దీపాలను వెలిగిస్తాం. కాబట్టి ఆ రోజు అందరం కూడా సాయంత్రం పూట మన వీధి ముందు, వీధిలో కనీసం ఒక 5 దీపాలైనా మన ఇంటి దగ్గర వెలిగించి ఆ రోజు మన యొక్క పండుగను జరుపుకోవాలి. ఇంకా టపాకాసులు పేల్చవచ్చు, స్వీట్లు పంచుకోవచ్చు, అనేక రకాలుగా ఆ రోజు దేశం మొత్తం మీద కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి అవకాశం, మనందరం అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులని చెప్తున్నా అంటే, ఈ అయోధ్య రాముని కట్టడానికి 500 సంవత్సరాల నుంచి అనేక మన పూర్వజులు పోరాడారు. వాళ్ళు ఈ కనులతో ఈ యొక్క మందిరాన్ని చూడలేకపోయారు. ఉదాహరణకు మీ అందరు తెలుసు, మనం బాగా అప్పుడప్పుడు కర్నూలు పోతే మంచి స్వీట్లు తింటుంటాం. పుల్లారెడ్డి స్వీట్ పేరు విన్నారు కదా. ఆ మహానుభావుడు కూడా ఈ యొక్క గుడి నిర్మాణం కోసం శాయశక్తుల ప్రయత్నం చేశాడు. ఒకానప్పుడు ఈ గుడి కోసం కొట్లాడాలని చెప్పి కోర్టు ఫీజు డబ్బులు లేవంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ యొక్క మహాకార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపకూడదని చెప్పి ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఆవిడ తాను తన చేతికున్నటువంటి గాజుల్ని, బంగారాన్ని చేతి ఈ యొక్క బంగారాన్ని అమ్మి ఆ కోర్టులో కేసును నడిచే విధంగా మీరు ప్రయత్నం చేయండి, కానీ ఆ యొక్క మహాకార్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని చెప్పినటువంటి మహానుభావుల యొక్క పుట్టిన గడ్డ మన కర్నూలులో పుల్లారెడ్డి గారిది. కాబట్టి ఇటువంటి అనేక మంది చెప్తూ పోతే అశోక్ సింఘల్ గారు తన జీవితాన్నే త్యాగం చేశారు ఈ యొక్క మహోన్నతమైన గుడిని నిర్మించాలని. కాబట్టి ఇటువంటి మహానుభావుల వ్యక్తులందరి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం ఈ యొక్క భవ్యమైన మందిర నిర్మాణం చూస్తున్నాం. వారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ స్వర్గస్థుల వారు పైనుంచి చూస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యాన్ని చూడడానికి మన ప్రత్యక్షంగా మనం లేకపోయినా పర్వాలేదు, మనలాంటి మన యొక్క పిల్లలు, మన వాళ్ళు, మన వారసులు ఈ యొక్క కార్యాన్ని ముందు నడిపిస్తున్నందుకు వారు ఖచ్చితంగా ఆనందిస్తారని తెలియజేస్తూ, ఇటువంటి అవకాశం మనందరం కూడా అయోధ్యకు వెళ్ళాలని కోరిక ఉంటుంది. అందరికి కూడా ఒక విషయం తెలియజేస్తున్నా, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. మనందరం వెళ్ళేటట్టు అవకాశం ఉంది. మీరు మన కాంటాక్ట్ అయితే ఎట్లా వెళ్ళాలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ 2-3 రోజులు చాలా అంటే 22, 23, 24 చాలా హెవీ రష్ ఉంటుంది. మనం ఎప్పుడైనా మన యొక్క జీవితంలో అయోధ్యకు వెళ్ళి మనం ఈ యొక్క రాముని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మరి అదేవిధంగా మిత్రులు మీరందరికీ చివరి విషయం చెప్పి నిమిస్తా. ఈరోజు రామ మందిరం నిర్మాణం చేయాలంటే అనేక మంది స్వతహాగా విరాళం ఇచ్చినటువంటి సందర్భం. కుల మతాలకు అతీతంగా ఈరోజు భవ్యమైన రామ మందిరం మన భారతదేశంలో అయోధ్యలో నిర్మాణం కావాలని చెప్పి ఎవరు కూడా అడ్డుగా అడగకుండానే స్వతహాగా ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు అద్భుతమైన రామాలయం నిర్మాణం అవుతుంది. మనందరం ఒకసారి గట్టిగా ఈ సందర్భంగా చప్పట్లతో ఆ రామాలయం మనం స్వాగతం చెప్తాం, మరియు గట్టిగా ఒకసారి నినాదాలు ఇద్దాం. బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, అయోధ్య శ్రీరామచంద్రకి జై, అయోధ్య శ్రీరామచంద్రకి జై, అయోధ్య శ్రీరామచంద్రకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు.